కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నేడే మున్సిపల్ తీర్పట, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురు. తొలుత పోర్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపట. 123 కేంద్రాల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లట. 3 అంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘాట. తేలనున్న 12,944 అభ్యర్థుల భవిష్యత్వం అట. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. పార్టీ గుర్తులపై జరిగిన ఈ పోరులో విజయం ఎవరిదో, పరాజయం ఎవరిదో నేడు తేలిపోతుంది. ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈసారి బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరగడంతో ఫలితాలు వెలువడడం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్లు కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మొదట పోర్టల్ బ్యాలెట్ ఓట్లను, అనంతరం సాధారణ ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్ పత్రాలను 25 ఓట్ల చొప్పున బండిల్గా కట్టి వార్డుల వారీగా లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఫలితాలను కౌంటింగ్ కేంద్రాల వద్దే రాజకీయ పార్టీలు మీడియాకు చేసేలా ఏర్పాట్లు చేశారు. గెలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు సర్టిఫికెట్లు అందించనున్నారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించారు. అవసరమైతే రాష్ట్ర ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోనున్నారట. చాలా ఉత్కంఠ, చాలా గందరగోళం నడుమ ఈ ఎన్నికలు జరిగినట్టుగా కనపడతా ఉంది. సో ఈ ఓట్ల లెక్కింపులో ఎవరి స్థానం ఎట్లా ఉండబోతుంది అనేది తేలబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు 3 పార్టీలు కామన్గానే 3 పార్టీలు కూడా మేము గెలుస్తాం, మేమే గెలవబోతున్నాం అనే కాడికి ఆ ధీమా వ్యక్తం చేసినప్పటికీ సో ప్రజా తీర్పు అనేది చాలా కీలకం కాబోతా ఉంది. సో కొంత ఇందులో రాజకీయ ప్రలోభాలు అవ్వచ్చు, లేదా అధికార దుర్వినియోగం అవ్వచ్చు, ఎంతో కొంత ఉండే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల తీర్పుతో పాటు ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి చూడాలి ఈ ఎన్నిక ఎట్లా ఉండబోతా ఉంది. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఈ బీజేపీ కూడా చాలా విస్తృతంగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనపడతా ఉంది. కొన్ని ఏరియాస్లో బండి సంజయ్, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ఉత్కంఠగానే కనపడ్డారు. చాలా కీలకంగా తిరిగిన పరిస్థితి. ఎలాగైనా మా స్థానాలు, సో మిగతా తెలంగాణ అంతా మాకు అనవసరం, మా స్థానాలన్నా గెలవాలి ఖచ్చితంగా అనే కాడికి వాళ్ళు తిరిగినట్టుగా కనపడతా ఉంది. మరి నిజామాబాద్ అంతో కొంత బీజేపీకి ఛాన్స్ ఉంది. కానీ మరి కరీంనగర్ కావచ్చు, ఇతర మెదక్ లాంటి ఏరియాలు కావచ్చు, మరి ఎట్లా ఉండబోతుందో చూడాలి. సో అటు బీజేపీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది, బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రచారం చేశారు వీళ్ళు. సో చూడాలి మరి ఇప్పుడు ఎటొచ్చి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి మనం అనుకున్నట్టుగా ఎంత నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా అధికారం అనేది ఎంతో కొంత వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో అధికారం చేతిలో ఉన్నప్పుడు, అధికారుల చేతిలో ఉన్నప్పుడు, వ్యవస్థ చేతిలో ఉన్నప్పుడు ఎంతో కొంత గెలిచే అవకాశాలు బాగా ఉంటాయి. సో ఎంతో కొంత వాళ్ళకే పెంచి ఉండే పరిస్థితి ఉంటుంది. ఎంత తక్కువ ఎక్కువ అనేది పక్కన పెట్టుకుంటే అధికార పార్టీకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి ఎన్నికలు, ఉప ఎన్నికలైనా, లోకల్ బాడీ ఎన్నికలైనా, లేదా ఇట్లా జిహెచ్ఎంసీ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలైనా ఎక్కువ శాతం అధికార పార్టీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో చూసుకుంటే ఎంతో కొంత అధికార పార్టీకి గెలిచే ఛాన్సెసే కనపడతాం ఎక్కువ. నేను చెప్పబోయేది అది. ఎస్ఈసికి సహాయ నిరాకరణట. ఎన్నికల ఏర్పాట్ల నుంచి కౌంటింగ్ వరకు విధుల్లో అధికారుల నిర్లక్ష్యమట. సాకులు చూపి తప్పించుకున్నట్లు ఆరోపణలట. కొందరు ఉన్నతాధికారుల తీరుపై విమర్శలట. జగ్గారెడ్డిపై కేసట. మున్సిపల్ ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్న సిఐపై దురుసు ప్రవర్తనట. ఎస్ఈసి ఆదేశాలతో నమోదట. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే
జగ్గారెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైందట. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 34వ వార్డులో ప్రతిపక్ష పార్టీ వారు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి అడ్డుకోబోయారు. అక్కడే విధుల్లో ఉన్న సిఐ శివకుమార్ అతన్ని గల్లా పట్టి తోశారని జగ్గారెడ్డికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకుని సిఐని దుర్భాషలాడారట, దురుసుగా ప్రవర్తించారట. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ జగ్గారెడ్డిపై కేసు నమోదుకు ఆదేశించింది. ఎస్సీసీ ఆదేశాలతో గురువారం ఆయనపై సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ యాక్ట్ 223, 351, 351, 352, 132తో పాటు మున్సిపల్ చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేసినట్లు టౌన్ సిఐ రాము నాయుడు వెల్లడించారట. గతంలో కేటీఆర్, హరీష్ రావు పోలీస్ అధికారులను తిట్టిన బూతులను మర్చిపోయారా అని మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారట. ఒకవేళ ఆ బూతులను మర్చిపోతే వీడియోలు పంపిస్తానని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు సంబంధించిన వీడియోలకు మీడియా ప్రతినిధులకు పంపించారు. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 34 బూత్ వద్ద కాంగ్రెస్ నాయకుని సిఐ గల్లా పట్టి ఈడ్చుకొచ్చి కొట్టినందుకు తాను తిట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారట. ఏదేమైనా కానీ అధికారుల మీద ఆ రకమైన, అంటే మనం అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి, మన పార్టీ అధికారం ఉంది కాబట్టి మనం ఎట్లా అంటే అట్లా అధికారులను తిట్టొచ్చు, లేదంటే ఎలా అంటే అలాగా మనం మాట్లాడవచ్చు, అవసరమైతే కొట్టొచ్చు అనే కాడికి మనం బిహేవ్ చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం అది తప్పే. అధికారులకు సంబంధించిన విధుల్లో మనం ఆటంకాలు కలిగించడం తప్పు. ఏదేమైనా కానీ మనం మాట్లాడాలి. అసలు అక్కడ ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా తెలుసుకుని 2 వర్షన్స్ కూడా వినాలి. ఎందుకు గల్లా పట్టుకోవాల్సి వచ్చింది, అసలు అక్కడ మీ నాయకుడు ఏం చేసిండు? ఎందుకంటే నాయకులందరూ కూడా పద్ధతులు అయితే కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ నాయకత్వం ఎక్కడ పద్ధతులు ఏం లేరు, అందరూ దొంగలే ఉన్నారు. కాబట్టి మీ నాయకుడు తప్పు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అధికారులు ఊరికే అయితే లాక్కెళ్ళరు కదా. ఒక అధికార పార్టీ నాయకుడిని లేదా ఒక అధికార పార్టీ కార్యకర్తని ఊరికే కొట్టరు కదా. వెనకాల మీలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ క్వశ్చన్ చేస్తారనే వాళ్ళు కూడా అన్ని విషయాల్లో ఆలోచించే చేయివేస్తారు, తప్పు ఉందని తెలిసిన తర్వాతే. అంతేగాని ఊరికే వాళ్ళని కొట్టే పరిస్థితి కాదు. కాబట్టి మీరు ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు. మీరు ఆల్రెడీ చాలా సీనియర్ నాయకులు, అన్నీ తెలిసిన వ్యక్తి అయి ఉండి కూడా మీరు ఆ రకంగా బిహేవ్ చేయడం అందరికీ షాక్ గురి చేసింది. ఇప్పటి వరకు చాలా అంశాల్లో కూడా మీరు స్పందించడం జరిగింది, చాలా అది జెన్యున్గా అనిపించేది. ఇది ఎందుకు మీరు ఆగ్రహానికి గురయ్యారు? అక్కడ ఏదన్నా తప్పు జరిగిందా అంటే మీకు తెలిసి ఏమైనా తప్పు జరుగుతుంది అక్కడ? మీకు తెలిసి ఏమైనా తప్పు జరిగితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు దీన్ని ఇష్యూ చేసిరా? ఇలాంటి కోణాల్లో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి, అనుమానాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా కానీ అధికార పార్టీ ఉంది కదా, అధికార పార్టీ మన పార్టీయే లీడింగ్లో ఉంది కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుందంటే మాత్రం ఈ అధికారులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే గనక మీలాంటి వాళ్ళందరికీ ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని కఠిన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఇంకొకరు చేయకుండా ఉంటారు. ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. అధికారుల మీద అధికార పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలతో సహా విరుచుకుపడే పరిస్థితి ఉంది ఈరోజు. మన ఒక కార్యకర్త నువ్వు కండువా లేకుండా లోపలికి రండి అన్నందుకు ఆయన సివిరేజ్ అయ్యి కానిస్టేబుల్ని కొట్టడానికి పోయింది ఆయన. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కార్యకర్త కూడా రెచ్చిపోయి బిహేవ్ చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి అధికారుల మీద మనం పెత్తనం చెలాయించాల్సిన అవసరం లేదు. మనం చేసే పనులు కరెక్ట్గా చేయగలిగితే అధికారులతో మనం మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు. మనం రూల్ ప్రకారంగా నడుచుకుంటే కనుక అధికారులు కూడా మనల్ని టచ్ చేసే పరిస్థితి ఉండదు. రూల్ వ్యతిరేకంగా వెళ్తేనే అధికారులు మిమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు ఉంది వాళ్ళకి, మనమే కల్పించే హక్కు కూడా. అధికారులు మనం నియమించుకున్నదే మనం తప్పుడు పనులు ఎవరైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. లేకపోతే వాళ్ళ డ్యూటీలకి ఆటంకం కలిగే పరిస్థితి. నిజంగా మీరు కుమ్మక్కయ్యరా, లోపల అధికారులతో కుమ్మక్కయ్యరా అనేది ఎవరికి తెలియదు.